అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది తెల్ల గల్జేరు. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, తెల్ల గల్జేరు అని, నల్ల గల్జేరు అని. ఈ రెండాట్లు ఏంటంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది అందుకోసమనే నేను పక్కన పీకుని నాకు దొరికితే తీసుకొచ్చి నా గార్డెన్లో అయితే నాటుతున్నాను. జస్ట్ ఇప్పుడు ఏం చేసానంటే, ఫస్ట్ ఇది ఒక్కసారి పెడితే మనకు వర్షాలు పడి స్ప్రెడ్ విత్తనాలు పడి మొత్తం మొలిచిపోద్ది. నేనేం చేస్తున్నా అంటే సింపుల్గా ఫస్ట్ ఇది మట్టి చాలా టైట్గా ఉన్న మట్టిని లూజ్ చేసుకున్నాను. లూజ్ చేసుకుంటా సింపుల్, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. దీని అంత కష్టపడాల్సిన ఇదిగోండి, ఇలా టైట్గా ఉన్న మట్టిని ఇలా లూజ్ చేసుకున్నాను. లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మొత్తం ఈ చిన్న గొట్టం తీసుకుని, గొట్టం బాగా హెల్ప్ అవుతుంది. చూసారుగా, గొట్టం తీసుకుని లూజ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం డీప్గా తవ్వుకుని, ఈ డీప్గా తవ్వుకున్న దాంట్లో మనం ఈ మొక్క అనేది పెట్టేసుకుందాం. మొక్క ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా గ్రో అవుద్ది. దీనికి అంత కేర్ తీసుకుని చేయాల్సిన పని కూడా ఏం లేదు. వన్స్ ఇలా పెట్టేసిన తర్వాత చూసారు కదా, ఇదిగోండి మట్టి అంతా వేసిన తర్వాత నుంచో పెట్టేసి దీంట్లో దగ్గరికి ఇలా మట్టి పెట్టేసుకుంటే మనకి మొక్క అనేది ఫాస్ట్ గ్రో అవుతుంది. దీనికైతే ఏం అవసరం లేదు. ఒకవేళ చచ్చిపోయినా కానీ మేబీ వర్షం పడిన తర్వాత మళ్ళీ ఇది మొలిచేస్తుంది అనమాట. ఈ తెల్ల గల్జేరు దీంట్లో రెండు రకాలు ఉంటాయి, తెల్ల గల్జేరు, అలాగే ఇంకో రకం పేరు నల్ల గల్జేరు అనుకుంటా. నాకు కరెక్ట్గా పేరు అయితే ఐడియా లేదు. చూసారు కదా, ఈరోజు వీడియోలో మీకు ఈ మొక్క ఎలా నాటాలో చూపించాను కదా. దీని చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎక్కడ దొరికితే తెచ్చుకుని పప్పులో వేసుకుని కూర వండుకుంటే ఇంకా మంచిది. అందుకోసమని నా గార్డెన్లో కొన్ని తెచ్చిపెట్టుకున్నా. చేసామంటే మొత్తం ఒక వర్షం 2-3 బాగా గ్రో అయిన తర్వాత విత్తనాలు పడిపోయి వర్షం వచ్చిందంటే మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోయి అడవిలాగా వచ్చేస్తుంది అనమాట. అడవి అంటే మరీ అంత అడవి కాదండి, చిన్నగా కొంచెం స్ప్రెడ్ అయ్యి బాగా వస్తుంది ఈ తెల్ల గల్జేరు, నల్ల గల్జేరు మొక్కలు. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.